బీజేపీకి 300 సీట్లు వస్తే వీళ్ళ లైఫ్ ఏంది? బీజేపీకి తక్కువ రావటం వల్ల వీళ్ళకి ప్రయారిటీస్ పెరిగినాయి. దే ఆర్ ది రన్నింగ్ ఆన్ ది సపోర్ట్ ఆఫ్ టీడీపీ. మా ప్రభుత్వం హయాంలో మేము ఎఫర్ట్స్ పెట్టినా కూడా మేము ప్రభుత్వంలో భాగస్వాములు కాకపోవటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సవతి ప్రేమ చూపించింది మోడీ గవర్నమెంట్. మోడీ 2, మోడీ 3 ఇది టోటలీ పారాసైట్ అండ్ చంద్రబాబు నాయుడు పార్టీ. జనసేన పార్టీ మీద ఈరోజు ఆధారంతో బతుకుతున్నటువంటి పార్టీ బీజేపీ. ఆ పార్టీకి ఉన్న మా పార్టీకి తేడా లేదండి. పైగా సేతుబంధు అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. నేనంటుంది ఏంటంటే మేము చేయలేదు, ఎస్ వీఆర్ యాక్సెప్టింగ్, కానీ వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి. ఇప్పుడు అందుకని నేనంటుంది ఏంటంటే మీకు అధికారం ఉంది, నీవు రైల్వే మినిస్టరు, నువ్వు మంత్రివి, రామ్మోహన్ నాయుడు మంత్రి, మీరు కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు పోడితే మోడీ ఎంబడి కావండి అంబడి ఇస్తున్నాడు, లోకేష్ పోతే ఎప్పుడు కావండి అప్పుడు ఇస్తున్నాడు, అమిత్ షా ఇంటర్వ్యూలో 2 నిమిషాలు. ఎందుకంటే టోటలీ యూఆర్ పారాసైట్. అందుకని నీకు మాకు తేడా అని కాదు అంటుంది. మేము 5 సంవత్సరాలు చేయలేదు, నువ్వు చేసింది ఏంది? పగలగొట్టి దూరంగా పెట్టావు. ముఖ్యంగా నేనంటుంది ఏంటంటే మాకు 2 మేయర్లు, ఒక ఫుల్లీ బ్లడెడ్ మేయర్ ఈజ్ కావటి మనోహర్ నాయుడు, హాఫ్ షేడ్ బ్లడ్ ఈజ్ నాని కూడా మా పార్టీలోంచి గెలిచిన కార్పొరేటర్తో ఇప్పుడు మేయర్ కంటిన్యూ అవుతున్నాడు. సో వైసీపీ 1, వైసీపీ 2. అంతేగాని నేను చెప్పినటువంటి మంచి పనులు వినమంటున్నా. వీఆర్ నాట్ పెల్టింగ్ స్టోన్స్, రాళ్ళేట్ల నీ మీద. మా యొక్క మనోగతాలను అర్థం చేసుకో. వీ బార్న్ బాటప్ హియర్. మేము పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం, ఏడ బతుకుతున్నాం, చనిపోయేది కూడా ఇక్కడే. మా కళ్ళ ముందు మా నగరం. నేను అమెరికా పోయినప్పుడు చూసినప్పుడు ఈ భారతదేశాన్ని ఎట్లా చేద్దామని అనుకునేవాడిని. నువ్వు అక్కడే 40 ఏళ్ళు 30 ఏళ్ళు వ్యాపారం డబ్బులు సంపాదించుకున్నాడు. నీకు అవగాహన ఉండాలి. ఈ ప్రజల అవసరాలతో ఎట్లా తిరుగుతుందని అడగాలి. చంద్రబాబు నాయుడు గారితో పోరాడాలి. 200 కోట్లు తీసుకురావాలి. ఈరోజు చూడు వ్యవస్థ, ఆ పోలీసు కానిస్టేబుల్ చూడు, బ్రిడ్జ్ అట్టుంటేనే ఆ పోలీసు ఇరుక్కుపోయాడు, అట్టుంటేనే అక్కడ న్యాయ వ్యవస్థ ఇరుక్కుపోయింది. లాయర్ గారు, డాక్టర్, పేషెంట్లు, అంబులెన్స్లు ఎన్నో ఉన్నాయి చూడండి. అది పడేస్తే ఈ 3 వ్యవస్థలు ఏం పని చేస్తాయి? పైగా రాజలత వెల్లిస్లేట్. నువ్వు ఈరోజు ఆర్ఓబి కట్టాలనుకుంటే, సేతుబంధు కట్టాలంటే 3 కండిషన్స్ పెట్టింది. టెంపరీగా యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఆర్యూబీ. నేనున్నప్పుడు ఒక ఆయన బీహార్ ఆయన ఉన్నాడు, మిశ్రా ఆయన ఎవరు, ఈజ్ డిఎంఆర్, డివిజనల్ రైల్వే మీద డిఆర్ఎం. ఇద్దరం కూర్చున్నాం పక్క పక్కన. ఏది ఆ శంకర్లాస్ ఫ్లైఓవర్ కింద, సారీ కంకరకొండ ఫ్లైఓవర్ కింద కూర్చొని ఆర్యూబీ ఇద్దరం కలిసి కట్టాం. 8 గంటలు 6 గంటలు అక్కడే కూర్చున్నాం మేము. నేను అంటే ఏంటంటే పులి శ్రీనివాసులు గారు ఉన్నారు కమిషనర్గా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తలదొప్పటం కాదు సార్ కమిషనర్ గారు. యూ టేక్ ఫర్మ్, సార్ ఇది డబ్బులతో ఇది అవ్వదు, రేపొద్దున ఉపయోగాలు ఉండదు. అందుకని అంతకుముందు ఒక ఆయన మనం చేశాడు, చిత్తూరు కలెక్టర్ చేసి గుంటూరు కమిషనర్ చేశాడు. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. సో అందుకని మేము చేయలేనమాట వాస్తవమే. మాకేమీ అధికారం లేదు అప్పుడు. ఇప్పుడు వాళ్ళు చాలా అభివృద్ధి చేశామని వాళ్ళు చెప్తున్నారు. సో దట్ నాట్ ది డిస్కషన్. అంటే చాలా అభివృద్ధి చేశారు అనుకుందాం కాసేపు. అందుకని అభివృద్ధి చేశాం కాబట్టి ఈ శంకర్లాస్ బ్రిడ్జ్ కూల్చేసి గుంటూరు సిటీ నాశనం చేస్తాళ్ళు. దట్ ఇస్ ద పాయింట్ హియర్. అభివృద్ధి చేస్తే చెప్పుకోమనండి, మేము కాదంట్లా. ఆయన 3 సేతుబంధు తీసుకొచ్చాడు అన్నాడు. 3 సేతుబంధుకు శభాష్ అని చెప్పాం మేము. 3 సేతుబంధు శభాష్, ఎక్కడో తీసుకొచ్చావు, అక్కడ పెద్ద ప్రాబ్లం. ఇక్కడ సేతుబంధు ఏంటి? అది కదా టెక్నికల్ పాయింట్. మేము అభివృద్ధి చేసాం అంటే నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వు తిండి పెడతా కొడతావా? ఒక కాసేపు అనుకుందాం, నువ్వు అభివృద్ధి చేసావు, రోజు తిండి పెడుతున్నావు, అందుకని రోజు కొడతావా ఏంటి? నో, దిస్ ఈజ్ రాంగ్. గుంటూరుని సర్వనాశనం చేశాడు పెమ్మసాని. రఫీ గారు, ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించిన అభివృద్ధి గురించి మీరు అడుగుతుంది ఇందాక. మీరు పని చేయండి, మిమ్మల్ని ఎవరైతే అడిగారో ఆ ప్రశ్న వాళ్ళని అడగండి మీరు. దీని మీద మేము కూర్చుంటాం, రమ్మనండి. వాళ్ళేం అభివృద్ధి చేశారు. మేము వచ్చిన తర్వాత 2021 మార్చిలో మేము వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి లెక్కలు తీయమనండి వార్డు వారీగా. ఏం డెవలప్మెంట్ మా దగ్గర జరిగింది, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడెక్కడ డెవలప్ చేశారు, మేము ఎక్కడెక్కడ డెవలప్ చేశాము,
ప్రజలకు మేము అందుబాటులో ఉన్నామా, వాళ్ళు అందుబాటులో ఉన్నారో స్పష్టంగా ఒక చర్చా వేదిక పబ్లిక్ డాష్ పెట్టండి. పబ్లిక్ డాష్ మేమందరం వస్తాం. ఆ రోజున మా శాసనసభ్యులు వస్తారు, ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లు మేము వస్తాము, వాళ్ళని కూడా రమ్మనండి. ఇది ఛాలెంజ్, మళ్ళా చెప్తున్నాను నేను. ఛాలెంజ్ ఎందుకు ఒక్కడు కూడా వెనకేయము, రమ్మని చెప్పండి. ఓపెన్ డాష్. మా ప్రభుత్వం డెవలప్ చేసిందా, ఈ నగరాన్ని ఈ ప్రభుత్వం డెవలప్ చేసిందా? ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మాయి అనితో చెప్పిందిలే. అది ఆ రాష్ట్రం ఎంత శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయో మనం ఒక మాట చూద్దాం. క్లబ్బులండి, అదే మా వార్లేదు అక్కడ చూడు, సత్యనపల్లిలో క్లబ్ ఓపెన్ చేశారు, తెలుసా నీకు? ఇప్పుడు లేదు. సత్యనపల్లిలో క్లబ్ ఓపెన్ చేశారు, పేకాట ఆడుకో అంటున్నారు, గంజాయి పీకో అంటున్నారు, కల్తీ సారా బ్రహ్మాండంగా ఉంది. ఏంటి ఎక్కడ ఉంది? ఊరిని వాళ్ళ స్టేట్మెంట్స్లోను, ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి పేపర్లో శాంతి భద్రతలు బ్రహ్మాండం. ఏం శాంతి భద్రతలు ఉన్నాయి? నాకు అర్థం కాలేదు. దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది, ఇవాళ అన్యాయమైన పరిపాలన జరుగుతూ ఉంది. 1.5 సంవత్సరానికే ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద వచ్చింది. అన్ని పనికి మాలిన పనులు, అప్రజాస్వామికమైన పనులు చేస్తున్నారు.